తండేల్ లవ్ సునామీ పేరుతో నిర్వహించిన సక్సెస్ మీట్లో కింగ్ నాగార్జున సందడి చేశారు. ఈ సందర్భంగా సినిమా విషయంపై చాలా ఆనందపడ్డారు నాగ్. ముఖ్యంగా ఈ సినిమా విజయానికి అల్లు అరవింద్ ప్రధాన కారణమంటూ నాగ్ అన్నారు. అలానే బన్నీవాస్, డైరెక్టర్ చందు ముండేటిపై ప్రశంసలు కురిపించారు. చందు గురించి తనకి బాగా తెలుసని, తన ఫ్యామిలీ అంటే ఆయనకి చాలా ఇష్టమంటూ నాగ్ అన్నారు. మీ అందరికీ తెలుసో లేదో, దేశంలోనే తొలి 100 కోట్ల క్లబ్ నిర్మాత అరవింద్ గారు. గజనీ సినిమాతో అప్పట్లోనే ఈ రికార్డు కొట్టారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో మాకు 3 సినిమాలు ఇచ్చారు. 100% లవ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, తండేల్ 3 చాలా గొప్ప సినిమాలు. అల్లు అక్కినేని బాండ్ బాగా సెట్ అయింది. అసలు అల్లు అరవింద్ గారిని బన్నీవాస్ మీరు ఎలా కన్విన్స్ చేస్తారండి? మీరు చాలా గ్రేట్. ఇక డైరెక్టర్ చందు, నిన్ను ఒక ప్రశ్న అడుగుతా. నేనిష్టమా, చైతూ ఇష్టమా? వద్దులే, నిన్ను ఇబ్బంది పెట్టను. నీకు ఎవరిష్టమో ఏమో, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ గురించి నాకు బాగా తెలుసు. చైతన్య కోసం నువ్వు చేసిన దానికి చాలా థ్యాంక్ యూ. సినిమాలో ఆ లాస్ట్ సీక్వెన్స్ ఏం చేస్తాడు, ఎలా తీస్తాడు అనే డౌట్ ఉండేది. ఎందుకంటే హీరో హీరోయిన్ కలిసిపోతారు అంతే కదా, ఇంకేముంది అనుకున్నా. కానీ చెక్ పోస్ట్ సీన్ పెట్టి సినిమాని వేరే స్థాయిలో నిలబెట్టావు. తండేల పాత్రకి జస్టిఫికేషన్ చేశావు. చందు, ఈ సినిమాలో ప్రతి సీన్ అద్భుతంగా తీశావు, చాలా అందంగా తీశావు. సెకండ్ హాఫ్లో సాయి పల్లవితో పాటు హీరో పాత్రకి కూడా అలా నిలబెట్టావు. నువ్వు మమ్మల్ని లవ్ చేశావు, మేము నిన్ను లవ్ చేస్తున్నాం. ఇక సాయి పల్లవి గురించి ఏం చెప్పాలి? ప్రతిసారి మనల్ని ఫిదా చేస్తూనే ఉంటుంది. వీళ్ళ కాంబినేషన్ ఫెంటాస్టిక్. సాయి పల్లవి డ్యాన్స్ చేస్తే ఒక సాయి పల్లవి కాదు, 10 పల్లవిలు కనిపిస్తారు. ఆ అమ్మాయిని బయట కలిసినప్పుడు ఆమెలో ఉన్న స్వచ్ఛత, ఇన్నోసెన్స్ బుజ్జితల్లి పాత్రలో కూడా కనిపించింది. ఇక కరుణాకరన్ లాస్ట్ డైలాగ్తో చించేశావు. సినిమా అంతా చాలా బాగా నటించావు, కానీ క్లైమాక్స్లో నిన్ను చూస్తే చాలా బాధగా అనిపించింది అంటూ నాగార్జున అన్నారు.